నిగనిగలాడుతున్నాయి కదా ఉసిరికాయలు. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు తింటే మంచిదన్నా కదా. మొన్న అయితే ఆవకాయ వేసా. ఈరోజు ఏం చేస్తానంటే ఈ శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసేసాను. దీంట్లో ఉన్న గింజని ఈ విధంగా వేరు చేసేసి ఇలా చిన్న ముక్కలు అయితే కోసేసా. దీంతో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏంటని చూసేద్దామా, వచ్చేసేయండి. ముందుగా అయితే ఆ ఉసిరికాయలోకి ఇదిగోండి ఇలా ముక్కలు కోసి ఉంచుకున్నాం కదా చక్కగా. దీనిలోకి ఆయిల్ ఎక్కువ వేయట్లేదండి, జస్ట్ 1 స్పూన్ కూడా వేసానో లేదో. దీంట్లోకి ఒలిచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలానే ఇవి కొంచెం అంటే ఉసిరికాయలు మంచి పులుపు కదా, సో కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చేస్తున్నాను ఈ ఉసిరికాయలతో అనేది మీకు అర్థమైపోద్దండి. కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం చేసుకుని ఒక సీసాలో పోసుకుంటే నిలవ కూడా ఉంటుందండి ఈ ముక్కలతో చేసిన ఈ కారం. ఇప్పుడు అలానే ఇది కొంచెం వేగాక కొంచెం జీలకర్ర అయితే వేయకూడదండి. అన్ని మెంతులు ఒక 2 స్పూన్స్ అనే వేయాలండి, ఎందుకంటే మెంతులు వేయకపోతే రుచి ఉండదు. సో ఒక 2 స్పూన్స్ అయితే వేసాను మెంతులు. సో ఇవి బాగా వేగాక జీలకర్ర అయితే నేను వేయట్లేదు, ఓన్లీ మెంతులు, ఎండుమిరపకాయలు. కుదిరితే కొంచెం చాయ్ మినపప్పు వేసుకోవచ్చు, కానీ ఈ కారంలోకి బాగోదు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఏంటిది బచ్చల కూర పచ్చడి, చుక్కకూర పచ్చడి, ఇట్లాంటి వాటిలోకి అయితే జీలకర్ర, చాయ్ మినపప్పు వేసుకుంటాను. సో దీంట్లోకి అయితే ఓన్లీ మెంతులు, ఎండుమిరపకాయలు మాత్రమే వేయించుకుని, ఎల్లుల్లిపాయలు కూడా నూరేటప్పుడు ఇందులో వేయట్లేదు. చూసారా, ఇలా లేతగా వేయించుకోవాలి. అంటే అర్థము నలుపు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే పచ్చడి కూడా అదొక రకమైన టేస్ట్ మారిపోద్ది. ఇలా నలుపు రంగు వచ్చే ముందే దింపేసుకోవాలి. పొయ్యి కట్టేసుకున్నాక కోరికి వాసన వచ్చేది, దగ్గొచ్చేస్తుంది. కట్టేసుకున్నాక ఇంగు వేస్తున్నాను. చూసారా, ముందే వేస్తే ఇది కూడా మాడిపోద్ది. సో ఇది చాలుగా. ఇది ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చుకుందాం. ఇవాళ మా బుడ్డకి దానికి చిల్డ్రన్స్ డే ఇంట్లో ఉంది. చూసారా, గొడవలు, అరుపు, అసలు రచ్చరచ్చ చేస్తారు ఈ పిల్లలు ఇంట్లో ఉంటే. ఏం చేస్తాం, అమ్మ సౌండ్ చేయొద్దంటే నేను ఆడుకుంటే సౌండ్ చేయట్లేదుగా, విజిల్ ఊరుకుంటున్నా అంటుంది. ఇంకా యాజ్ యూజువల్గా ఇంకో పొయ్యి మీద అయితే చారు, ఇంకో పొయ్యి మీద అయితే ఈవినింగ్ తోడేయాలి కదా దానికి పాలు. అన్నం అయితే ఇప్పుడే అయిపోయింది. సో ఇప్పుడు ఇది చల్లారుద్దాం. సో మళ్ళీ అదే మూకుల్లో ముక్కలు కొంచెం అన్నీ మునగాలి కదా, అంత ఆయిల్ పోయాలి. అట్లా అని మరీ మునిగేంత వరకు కాదండి. ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు, కొంచెం ఆవాలు, 4 మెంతులు, అలానే కొంచెం ఇంగువ వేసేసుకుని ఇప్పుడు మళ్ళా ఇంగువ మాడక ముందే వరుగులన్నీ వేసి ఇవన్నీ చక్కగా కలబెట్టుకుని ఈ విధంగా ఎక్కువసేపు ఉడకవండి, ఎందుకంటే చిన్న ముక్కలు కదా, ఎక్కువసేపు మగ్గవు, త్వరగానే మగ్గిపోద్ది. మగ్గాక దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి, తొందరపడద్దు. మనం బాగా టేస్టీ కావాలంటే కొంచెం ఓర్పు ఉంటే ఏదైనా టేస్టీగానే ఉంటుంది. ఉసిరికాయ ఒరుగుల మెంతుల కారం. ఏదో కావాలి పసుపు లేకుండా తినకూడదు అంటారని కొంచెం పసుపు అండి, అంతకు మించి వేయను నేను. మరీ బాగా ఉడికేటప్పుడు వేస్తే అదొక రకమైన మళ్ళా పసుపు మాడిపోయిన వాసన వస్తుందేమో అని సగం పైన ఉడికాక వేస్తున్నా. అది వేయకుండా తినకూడదు అంటారని మాత్రమే వేస్తున్నా, కానీ అసలు అయితే నేను వేయను. చూసారండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. చాలు, ఇంకా ఇది పొయ్యి కట్టేసుకుందాం. బాగా చల్లారనివ్వాలండి, మరీ ఎక్కువ మెత్తగా ఉడకకూడదు ఇది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని 5 నిమిషాలు చల్లారిద్దాం. ఈలోపు ఈ చల్లారిపోయింది కదా, చక్కగా చల్లారిపోయినాయి. ఇవి మిక్సీ పట్టేసుకుందాం పౌడర్. సో ఈ విధంగా అయితే అన్నీ వేసేసుకుందాం చక్కగా. ఇలా కరకరలాడే అంటే ఇలా కరకరలాడే సౌండ్ వస్తుంది కదా, అలా వేగితే చాలు. ఉట్టి ఎండుమిరపకాయలు మెంతులే కదా, ఉప్పు అయితే ఒక 2-3 స్పూన్స్ పడుతుందండి. చక్కగా ఈ పచ్చడి వగరగా పుల్లగా మెంతులు కదా చేదుగా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఏంటమ్మా
స్పూన్స్ అన్నీ తీసుకుని సౌండ్స్ చేస్తుంది రాక్షసి. ఇదిగోండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మరీ మెత్తగా పౌడర్గా వద్దు, ఇలా ఉంటేనే టేస్ట్. ఓకేనా? లేకపోతే పుట్టి మెంతులు పొడేసి ఉప్పు కారం వేసేసుకోవచ్చు కదా, ఇంత తిప్పలు ఎందుకు మనకి. ఇలా చేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది చల్లారాక ఇంకొక 5 minutes చల్లారనిద్దామండి. చల్లారాక ఈ పౌడర్ వేసేసుకుని బాగా కలిపెట్టుకుని మినిమం 1.5 hour అయ్యాక తింటే వేడివేడి అన్నంలో ఉంటుందండి. అదిరిపోయే టేస్ట్, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఇందులో అయితే ఇప్పుడు ఈ కారం వేసేస్తున్నానండి. ఇలా వేసేసుకుని చక్కగా కలపెట్టుకుని చాలా బాగుంటుందండి ఇది. ఉసిరికాయ ఉరుగుల మెంతుల కారం ఎప్పుడైనా విన్నారా? మీరు చేయకుండా ఉండరు. బ్రాహ్మిన్స్లో ఎక్కువ చేస్తారు అనుకుంటా. మేము కూడా బాగా చేసుకుంటాం. మేము బ్రాహ్మిన్స్ కాదు, బట్ అచ్చమైన వైశ్యాస్ కోమటోళ్ళం. మా కోమటోళ్ళ వంటలన్నీ ఇంగువ, ఇలానే మెంతుల కారాలు, వెల్లుల్లిపాయలు, కొంతమంది దీంట్లో ఆవపిండి కూడా వేసుకుంటారు. నేను దాంట్లో 4 ఆవాలు వేసే కదా చాలా అనమాట. ఇంతేనండి. ఇంకొంచెం కారం పట్టిద్ది, వేయచ్చు. ఇంకొద్దిగా కారం వేయచ్చు, ఎందుకంటే అది పుల్లపుల్లగా ఉంటుంది కదా. సో కొద్దిగా కారం పడితేనే టేస్ట్ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకుంటారు, కానీ ఇలానే బాగుంటుందండి. పుల్లపుల్లగా వగరు అంత బాగుంటుంది. ఇక నేను వర్ణించడం అక్కర్లేదు, మీరే చూడండి, చాలా బాగుంటుంది. ట్రై అయితే చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి రెడీ అయిపోయింది ఉసిరికాయ ఉరుగుల కారం. బాయ్.